హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు BalaAcademy. ఫ్రెండ్స్, మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మన కంటికి అయితే కొన్ని మైలురాళ్ళు అయితే కనపడడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం మైలురాళ్ళ గురించి ఎందుకు చేస్తున్నామంటే ఒక్కొక్క రాయికి అయితే ఒక్కొక్క కలర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అసలు ఆ కలర్ సంబంధించి మీనింగ్ ఏంటి, రాళ్ళకి సంబంధించి ఎవరు దానికి అంటే దాని మెయింటెనెన్స్, ఆ రాయి కలర్ సంబంధించి ఎవరు మెయింటెనెన్స్, ఆ రాయి కలర్ యొక్క కోడ్ ఏంది అనేది అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇది మన ఛానల్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేనే కొత్త వీడియో చేసి కూడా మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇండియన్ హైవే మైల్స్టోన్ కలర్ కోడ్స్. ఫ్రెండ్స్, ఇదైతే కన్నా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే మొదటగా మనం చూసినట్లయితే ఎల్లో వైట్, ఇదైతే కన్నా నేషనల్ హైవేలకు సంబంధించి ఉన్న రహదారులకు అయితే వాడడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, దీని మెయింటెనెన్స్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చూడడం అయితే జరుగుతుంది. ఇక మనం పక్కన గ్రీన్ వైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీన్ వైట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ సెకండ్ వన్. గ్రీన్ వైట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్స్, రాష్ట్ర రహదారులు ఎన్ని ఉంటాయో చూసారా, ఆ రాష్ట్ర రహదారులకు సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ పరిధిలో మాత్రమే, ఈ స్టేట్ పరిధి కిందకి వచ్చే రహదారులకు మాత్రమే ఈ గ్రీన్ వైట్ వచ్చే వాడడం అనేది జరుగుతుంది. దీని పర్యవేక్షణ, దీని యొక్క మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా బ్లాక్, వైట్ లేదా బ్రౌన్ ఫ్రెండ్స్, ఈ మూడోది మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇదైతే కినా మనం గ్రామంలో అంటే గ్రామంకి ఒక సిటీకి దగ్గరలో ఉన్నట్లయితే సూచిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పయనిస్తుంటాం కదా, పయనించే దగ్గరలో మీకు సిటీ ఉంది, ఒక టౌను, ఒక ప్రాంతం, పెద్ద పట్టణం ఉంది అని చూపించడం కోసం ఈ కోడ్ అయితే మనకు గుర్తు చేస్తుంది. అదేవిధంగా మనం లాస్ట్ వన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఆరెంజ్ వైట్, ఇక్కడ ఆరెంజ్ అయినా ఉండొచ్చు, లేదంటే రెడ్ అయినా ఉండొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే వర్షాల ప్రభావం వల్ల దీన్ని కలర్ చేయడం అంతా జరుగుతుంది రాళ్ళకు. కాబట్టి ఈ రెడ్ లేదా ఆరెంజ్ రాళ్ళు అయితే మనకు మైలురాయి కనపడినట్లయితే అవి గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ రాళ్ళు మనకు కనపడ్డాయంటే ఈ మైలురాళ్ళు, అది మనం గ్రామంలో ప్రయాణిస్తున్నట్లు దాని అర్థము. అదేవిధంగా ఇది మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ రోడ్లు వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అటువంటి వాటికి వచ్చేసి ఈ ఆరెంజ్ లేదా రెడ్ కలర్ అయితే కొట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ మైలురాళ్ళ కలర్ సంబంధించిన కలర్ కోడ్ ఏంటనే అయితే మనం తెలుసుకోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.